నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా దిత్వా. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం. టీడీపీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉండాలన్న సీఎం. పింఛన్ల పంపిణీలో నేతల భాగస్వామ్యం పెరగాలని నిర్దేశం. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పలుచోట్ల సైక్లోథాన్ ర్యాలీలు. గుడివాడలో సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే రాము, ఈగల్ చీఫ్ రవికృష్ణ. పరిశోధనా రంగంలో దేశం దూసుకెళ్తోందన్న ప్రధాని. కష్టమైన వాటిని కూడా భారత్ సాధిస్తోందని ఉద్ఘాటన. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం, 4 మృతి. చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో దుండగుల దుశ్చర్య. పేదల సేవలో కార్యక్రమంలో టీడీపీ నేతలందరూ పాల్గొన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నేతలుగా రాణించగలరని ఉద్బోధ చేశారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నిర్దేశించారు. పింఛన్ల పంపిణీని నేతలందరూ సేవగా భావించాలన్నారు. పింఛన్ల పంపిణీలో నేతల భాగస్వామ్యం 25,000కు చేరిందన్న సీఎం దీనిని 35,000కు పెంచాలని లక్ష్యం నిర్దేశించారు. నకిలీ మద్యం కేసులో నిందితులు జోగి రమేష్, జోగిరామును ఎక్సైజ్ అధికారులు 5వ రోజు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో A18గా ఉన్న జోగి రమేష్, A19గా ఉన్న జోగిరాము విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిని ఉదయం జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. నేటితో జోగి సోదరుల కస్టడీ ముగియనుండటంతో వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టే అవకాశం ఉంది. శనివారం నాడు 4వ రోజున విచారణకు సహకరించకుండా జోగి సోదరులు పొడిపొడి సమాధానాలకే పరిమితమైనట్లు తెలిసింది. జోగి రమేష్, రాము బ్యాంకు లావాదేవీల చిట్టాను వారి ముందు ఉంచి అధికారులు వివరాలు అడిగినా గుర్తులేదు, తెలియదని చెప్పినట్లు సమాచారం. వారి ఖాతాలో జమైన ప్రతి లావాదేవీ గురించి అడిగినా సూటిగా సమాధానాలు చెప్పలేదని తెలిసిందే. రాబడి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల మధ్య తేడాలపై ప్రశ్నించగా రిటర్నులు వేరొకరు ఫైల్ చేస్తారని జోగి సోదరులు జవాబిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ మరిన్ని వివరాలు వారు ముందు ఉంచి సిట్ అధికారులు ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం జోగి సోదరులను నెల్లూరు జైలుకు తరలించనున్నారు. పరిశోధనా రంగంలో భారత్ దూసుకుపోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్ కలిగి ఉందని తెలిపారు. మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో భాగంగా ప్రసంగించిన ప్రధాని ఫుడ్ ప్రాసెసింగ్లో కొందరు గ్రామీణ రైతులు అద్భుతాలు చేస్తున్నారని చెప్పారు. తేనె ఉత్పత్తి, విక్రయం, ఎగుమతుల్లో రికార్డులు సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఇటీవల హర్యానాలో కురుక్షేత్రలో జరిగిన గీతా మహోత్సవ్ తనను ఎంతగానో ఆకర్షించిందని ప్రధాని తెలిపారు. యూరప్, మధ్య ఆసియాలోని గీతాపఠనం చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. దక్షిణ భారత్ రైతులు చేస్తున్న సేంద్రియ వ్యవసాయం బాగుందని ప్రధాని కొనియాడారు. సేంద్రియ సాగులోనూ నాణ్యమైన పంట దిగుబడి సాధిస్తున్నారని ప్రశంసించారు. कुछ दिनों पहले मैं नेचुरल फार्मिंग के एक विशाल सम्मेलन में हिस्सा लेने कोयम्बटूर गया था। दक्षिण भारत में नेचुरल फार्मिंग को लेकर हो रहे प्रयासों को देखकर मैं बहुत प्रभावित हुआ। हाईली क्वालिफाइड प्रोफेशनल अब नेचुरल फार्मिंग फील्ड को अपना रहे हैं। मैंने वहां किसानों से बात की, उनसे अनुभव जाने। नेचुरल फार्मिंग भारत की प्राचीन परंपराओं का हिस्सा रही है और हम सभी का कर्तव्य है कि धरती मां की रक्षा के लिए इसे निरंतर बढ़ावा दें। विश्व की सबसे पुरानी भाषा और विश्व के सबसे प्राचीन शहरों में से एक शहर, इन दोनों का संगम हमेशा अद्भुत होता है। मैं बात कर रहा हूं काशी तमिल संगमम की। 2 दिसंबर से काशी के नमो घाट पर चौथा काशी तमिल संगमम शुरू हो रहा है। इस बार के काशी तमिल संगमम की थीम बहुत ही रोचक है। लर्न तमिल, तमिल कर कलम। काशी तमिल संगमम उन सभी लोगों के लिए एक महत्वपूर्ण मंच बन गया है जिन्हें तमिल भाषा से लगाव है।
నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుపాను ప్రభావం కొనసాగుతోంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవాళ తీవ్ర వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. పలు జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన చేస్తూనే 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతున్న నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ఇచ్చింది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో, దక్షిణంగా చెన్నైకి 220 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరువగా రానుందని ఐఎండీ పేర్కొంది. తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదిలే క్రమంలో ఇవాళ తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి 60 కిలోమీటర్లు, సాయంత్రానికి 25 కిలోమీటర్లు సమీపానికి రానుంది. ఇది తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం వరకు తుపాను తీవ్రత కొనసాగి తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని, తీరం వెంబడి గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబరు, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 2వ నంబరు హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. మరోవైపు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. దిత్వా ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సహాయ చర్యల కోసం నెల్లూరు, కడపలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేశారు. వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను విపత్తు నిర్వహణ శాఖ మోహరించింది. అదనంగా మరో 3 బృందాలు సిద్ధం చేసినట్లు విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి జల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షాల హెచ్చరికలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మంత్రులు నారాయణ, ఆనం రామ్ నారాయణ రెడ్డి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో పోలీసు బృందాలను మోహరించారు. సముద్ర తీర ప్రాంతంలోని 12 మండలాల్లో జిల్లా స్థాయి అధికారులను, తహసీల్దారులను ఇన్ఛార్జీలుగా నియమించారు. వాకాడు, తుప్పిలిపాళెం నుంచి కోడూరు, మైపాడు, తుమ్మలపెంట వరకు తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం 30 మీటర్ల దాకా ముందుకొచ్చింది. చెరువులు, కాలువలకు గండ్లు పడే ప్రమాదం ఉండటంతో ముందస్తుగా ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఎక్కడా నష్టం వాటిల్లకూడదని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సూచించారు. దిత్వా తుపాను దృష్ట్యా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అప్రమత్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని నిర్దేశించారు. ముందు జాగ్రత్త చర్యలతో ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడం, విద్యుత్ తీగలు తెగిపడడం వంటి పరిస్థితులు ఉంటే వేగంగా స్పందించాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశంలో తగినంత మంది సిబ్బందిని ముందుగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఆ విషయం ప్రజలకు సమాచారం ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులకు స్పష్టం చేశారు. దిత్వా తుపాను తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు దూసుకొస్తోంది. ఫలితంగా ఇప్పటికే పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. నాగపట్టణం, రామనాథపురం, చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో గత రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పుదుచ్చేరిలో పర్యాటకులను బీచ్ వద్దకు వెళ్లకుండా అధికారులు నిలిపివేశారు. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉండటంతో తమిళనాడులో పలు జిల్లాల్లో 24 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. 6,000 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచారు. తుపాను ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి 54 విమానాలను రద్దు చేశారు. చెన్నై, కొడలూరు, విల్లుపురం, కారైక్కల్, సేలం, తిరువళ్లూరు, రాణిపేట్, తంజావూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలతో పాటు పుదుచ్చేరిలో 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దిత్వా తుపాను ప్రభావం, వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, రాష్ట్రంపై దిత్వా తుపాను ప్రభావంపై సమాచారం ఏంటి? దిత్వా తుఫాను ప్రస్తుతం పుదుచ్చేరికి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి 180 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఇది ప్రస్తుతం ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంది. రాగల 24 గంటల్లో ఈ ప్రయాణాన్ని కొనసాగించి తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా తీరంలో కొనసాగుతుంది. అలాగే మరో 24 గంటల్లో ఇది దక్షిణ కోస్తా వైపు ప్రయాణం చేస్తోంది. తీరానికి సమీపంగా సుమారుగా తీరం నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే సమాంతరంగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఎక్కడ కూడా తీరం దాటేటువంటి సంకేతాలు ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ ఇది తీరానికి సమాంతరంగా ప్రయాణం చేస్తున్న కారణం చేత తమిళనాడులోను, దక్షిణ కోస్తాలోను దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ సాయంత్రం నుంచి కూడా బలమైనటువంటి ఈదురుగాలులు దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు, చిత్తూరు, అలాగే తిరుపతి, అన్నమయ్య తదితర ప్రాంతాల్లో కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్లు మించినటువంటి బలమైన ఈదురుగాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. అయితే తీరానికి సమాంతరంగా ప్రయాణం చేయడం వల్ల, ఈ ప్రభావం వల్ల దక్షిణ కోస్తాలో కూడా ఈదురుగాలు కొనసాగుతాయి. 1వ తేదీ కూడా ఈ సమాంతరంగా ప్రయాణం చేసేటువంటి ప్రక్రియ కనిపిస్తోంది. దిత్వా తుఫాను ప్రస్తుతం తుఫానుగా ఉంది. అయితే ఇది రాగల 12 గంటల్లో కొంచెం శక్తిని తగ్గించుకుని తీవ్ర వాయుగుండంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తీవ్ర వాయుగుండం కాస్త రేపు ఉదయానికి వాయుగుండంగానే ఉండి తీరానికి సమాంతరంగానే ఇది ప్రయాణం చేస్తుంది. ఈ ప్రభావం మరో 24 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు, చిత్తూరు, కడప, తిరుపతి ఇటువంటి ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తమిళనాడులో ఇప్పటికే చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. దిత్వా తుఫాను అటు శ్రీలంక ప్రాంతానికి కూడా చాలా నష్టాన్ని చేసింది. అలాగే తమిళనాడు ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో వరదలను సృష్టించింది. ప్రస్తుతం మరో 12 గంటల్లో ప్రభావం వల్ల దక్షిణ కోస్తా ప్రాంతంలో బలమైనటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే రాగల 24 గంటలు కూడా బలమైనటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే దిత్వా తుఫాను వల్ల అన్ని పోర్టులు, ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మిగిలినటువంటి పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. అలాగే మత్స్యకారులు మంగళవారం వరకు కూడా వేటకి వెళ్లవద్దని ఇప్పటికే సంకేతాలు జారీ చేశారు. తుఫాను హెచ్చరిక కేంద్రం విశాఖపట్నం అధికారులు ఎప్పటికప్పుడు ఈ దిత్వా తుఫాను యొక్క సమాచారాన్ని ప్రతి 3 గంటలకి కూడా సంబంధిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వివిధ జిల్లా కలెక్టర్లకి అందజేశారు. అలాగే ఇప్పటికే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలు, ప్రధానంగా ప్రభావం ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు, కడప, తిరుపతి, అన్నమయ్య తదితర జిల్లాలకు చెందినటువంటి ఉన్నతాధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి సమస్య ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలకి తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. దిత్వా తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రైతుల్ని కలవరపెడుతోంది. ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటలు చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు శ్రమకు ఫలితాన్ని దక్కనీయకుండా చేస్తున్నాయని ఆవేదనకు గురవుతున్నారు.
ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో తొలకరి వరి పంట 50% కోతలు పూర్తి కాగా మరో 30% పనుల మీద మిగతా 20% కోత దశలో ఉన్నాయి. ఇప్పటికే నూర్పిడి చేసిన ధాన్యాన్ని రైతులు కళ్లాల్లో రాసులుగా పోసి వర్షాలకు తడవకుండా కాపాడుకుంటున్నారు. మరికొందరు హడావిడిగా కోతలు, నూర్పిడి, ఎగబోతలు చేస్తున్నారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి మిల్లులకు తరలిస్తూ తుపాను గండ నుంచి గట్టెక్కేందుకు పాట్లు పడుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో నూర్పిడి చేసిన ధాన్యం రోడ్డుపై ఆరబెట్టిన అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉందని, గోనె సంచులు లేవన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిత్వా తుపాను దృష్ట్యా వర్షం వస్తే ధాన్యం తడిచిపోతుందని అవనిగడ్డ నియోజకవర్గ కర్షకులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ధాన్యం రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోపిదేవి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై ధాన్యం వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోసి రోడ్డు మీద పోసాం, అసలు పట్టాలు ఇస్తలేదు. 19% వచ్చింది, అది మిల్లు కాడ ఖాళీ లేదు. పట్టాలన్నా ఇస్తే పట్టాలన్నా కప్పుకుంటాం, పట్టాల కాడ ఎత్తా అసలు రోడ్డు మీద అల్లాడిపోతున్నాం. బైపాస్ రోడ్డు మీద కార్లు ఎట్ట వెళ్తున్నాయి, వాన వచ్చింది, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. చేసుకోవాలన్నా పట్టాలన్నా ఇవ్వండి. పోసి 4 రోజులైంది, వడ్డీ శాతం వచ్చినా కూడా గవర్నమెంట్ వేసుకోవట్లేదు. 17% వచ్చింది. గవర్నమెంట్ మా ఇంత దయ ఉంచి తారు బల్లలన్నా ఇస్తే వేసుకుంటాం, ఇళ్ళకి వెళ్తాం. లేదంటే పిల్లాజల్లు అందరం తారు రోడ్ల మీద ఉన్నాం, బైపాస్ రోడ్డు మీద. ఇగోనండి వడ్లు చూడండి. గవర్నమెంట్ ఎక్కడున్నా సరే దిగొచ్చి మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈ గుట్ల మాలన్నా సరుతున్నాం, పట్టాల నుండి కప్పుకుందాం అంటే పట్టాలు కూడా లేవు. దాంట్లో పట్టాలు లేవు, అదరో మామూలు ఈ పట్టాలు వేసి కప్పుకుంటున్నాం. వాళ్ళు ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అన్నారు, వాళ్ళు మాత్రం మరి రాలా. ఇది ఎంతవరకు ఆగిద్ది? ఏదైనా చిన్న చిన్న వానకే ఆగిద్ది కానీ మామూలు దెబ్బలకి అసలు ఆగదు ఈ పట్టాలు. ఊరినే కాకపోతే ఆదరవ కట్ట మనిషికి ఆగిద్దని అర్థమే కానీ మామూలుగా ఆ పట్టాల నుండి గమని ఏదో కానీ కప్పుకుంటాం, పోగేసినట్టాగే. ఆ పట్టాలు కూడా లేవు, ఏం చేస్తాం మరి? గట్ట ఈ పట్టాలన్నా ఆదరవ కప్పుకుంటాం, ఎంతమంది కప్పుకుంటాం? ఒడ్డారు తడిసిపోయేటట్టు, పైన వర్షం వాతావరణం బాగాలేదు. 16% వచ్చిందండి. మొట్టా టైటు రేపు పంపిస్తాం అయ్యా అన్నారు. సర్లేమని మేము వచ్చేసాం. రోడ్డు మీద ఇవ్వండి రోడ్డు. అవి టార్ బల్లలు లేవు మా దగ్గర. వాన వస్తే తడతామే, మేము చేసేది ఏమీ లేదు. ధాన్యం విక్రయించేందుకు శ్రీకాకుళం జిల్లా అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. దిత్వా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆరబెట్టిన ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రకరకాల కారణాలు చెప్పడంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు తప్పటం లేదన్నారు. అధికారులు మిడ్లకు వంతపడటంతో తీవ్రంగా నష్టపోతున్నామని కంబకాయ గ్రామ రైతులు గోడు వెలిబుచ్చారు. కొనుగోలు కేంద్రాల సేవల్లో అంతరాయం ఏర్పడటంతో జిల్లా వ్యాప్తంగా శనివారం కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయిందని వాపోయారు. రోడ్డు మీద బొల్లెక్కించినామా, ఇప్పుడేమి అవి వెళ్ళకపోతే మరి ఇప్పుడు రాత్రి రేట్ అవుతాయి, రోడ్డు మీద వదిలేయగలం అలాగా. మరి అవి ఏదో ఇది చేయాలి కదా, మాకు అట్లా ఇస్తే సచివాలయంలో ఇవ్వడం లేదు. మరి అందు గురింటే బాధపడతాను. కళాసులు లేరండి, వ్యాన్ లేదండి. వ్యాన్ లేదంటే వ్యాన్ తెప్పించినాము, కళాలు తెప్పించినాము. లోడ్ చేసి బండి పెట్టమన్నారు. మళ్ళీ మళ్ళీ లోడ్ వద్దు, మళ్ళీ మీరు లోడ్ చేస్తే మళ్ళీ దించడము మళ్ళీ ఇబ్బంది, జీపీ చాపారు. మరి లోడ్ చేసి ఇప్పుడు దించాలని మాకు ఎంత ఖర్చు అంటే మాకు అవుతుంది? కళాసులు ఖర్చు ఎంత అవుతుంది? దింపుడు అవన్నీ మాకు ఖర్చు పడిపోదా? అలాంటప్పుడు మా వ్యాన్ ఎక్కడే ఉంది, నిన్నటి బట్టి కళాసులకు ఇద్దాము. మా పరిష్కారం మేటి, రైతు పరిష్కారం మేటి అవుతుంది మాకు. ఇప్పుడు మా రైతు సమస్యలు ఎవరు తీరుస్తారు? పౌలికి వెళ్తే 2 కేజీలు ఇమ్మంటారు, 3 కేజీలు ఇమ్మంటారు, ముక్క అయిపోతానే అంటారు. రైతు సమస్య ఏటి లేకపోతే ఏటి చేస్తామండి మీరు? ఒక ఆడిట్ లేకపోతే లోడ్ చేసేసి సచివాలయం దగ్గరికి వస్తే ట్రక్ షీట్ కొడతామని చెప్పారు. ఫోటో తీసి పెట్టమని చెప్పారు వాళ్ళకి సచివాలయంలోనికి. అయితే లోడ్ చేసుకుని పట్టుకుని వచ్చాం సచివాలయం దగ్గరికి. ట్రక్ షీట్ కొట్టమంటేమో జీపీఎస్ పని చేయట్లేదు, అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు మేమే పోనీ అలా కాకుండా పోనీ ముందు ట్రక్ షీట్ కొట్టేసి తర్వాత లోడ్ చేసుకుందామంటే ఇప్పుడు వర్షం వచ్చినా ఏది వచ్చినా మేము ఇప్పుడు ఏది చేయలేకపోతున్నాం. కొంతమంది రైతులు రోడ్డు మీద ఉండిపోయినాయి ధాన్యాలు. వాళ్ళు ఇప్పుడు ట్రక్ షీట్లు కొట్టేసి పట్టుకెళ్ళిపోతామని అంటే ఇప్పుడు జీపీఎస్ ఏది అవ్వట్లేదు అని చెప్తున్నారు. బండి సెట్ అవ్వలేదు, బండి సెట్ అయిందంటే జీపీఎస్ అవ్వడం లేదు అంటారు. మరి 2 రోజులు ఇక్కడే ఉన్నాం, ఇప్పుడు మాకు పని అవ్వడం లేదు. మా పరిస్థితి అర్థం కావడం లేదు. వాతావరణం బాగోలేదు, వర్షం వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ లోడ్ ఎక్కడ దించడమా మేము పట్టుకెళ్ళడమా అర్థం కావడం లేదు.
ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించి గిట్టుబాటు ధర అందిస్తున్నా వాతావరణ పరిస్థితులు రైతన్నలను కలవరపెడుతున్నాయి. పంట కోతలు పూర్తయి కల్లాలకు తరలించిన రైతుల కళ్లలో దైన్యం కనిపిస్తోంది. ధాన్యం ఆరబెట్టేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీన్ని అదనుగా చేసుకునే ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఎక్కువగా బాపట్ల జిల్లాలో 1,00,000 హెక్టార్లు, గుంటూరు జిల్లాలో 62,000 హెక్టార్లు, పల్నాడులో 56,000 హెక్టార్లలో రైతులు ధాన్యం పండించారు. 2 వారాల నుంచి కోతలు మొదలయ్యాయి. 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 75 కిలోల బస్తాకు మద్దతు ధర 1792 ఇస్తోంది. అయితే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడానికి రవాణా ఖర్చులు, అక్కడకు వెళ్లాక తేమ పేరుతో ధాన్యం కొనరనే ఆందోళన, గోనె సంచుల కొరత కారణంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు పంట అమ్మేస్తున్నారు. ఇదే అవకాశమని వ్యాపారులు ధరలో భారీగా కోత విధించి బస్తాకు 1400 మాత్రమే ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైతు సేవా కేంద్రాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. రైతు సేవ కేంద్రాల్లో నూర్పిడి చేసిన ధాన్యం విక్రయిద్దామంటే 17% తేమ నిబంధన అడ్డొస్తోంది. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టారంటే 4-5 రోజులు పడుతోంది. అయినా రైతు సేవా కేంద్రంలో చూపించే తేమ కంటే మిల్లుల్లో అధికంగా చూపిస్తోంది. వడ్లు కొనేవాళ్ళు రావట్లేదండి. ఇంకా మిల్లల్లో అడిగితేనేమన్నా 17% చూడమంటున్నారు. ఇంకా ఆరబెట్టండి అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళకే మాకు లాభం అండి. ప్రైవేట్ వాళ్ళు అయితే 1400కి అడుగుతున్నారు గిట్టుబాటుగా. అట్లా వాళ్ళు ఏమైనా ఈ మొప్పులు చూసి చూసి తక్కువగా అడిగారు. మిషన్ పెట్టి ఎండబోసి అమ్ముతుంది 1400కి. అలా ఆరబోసి ఎత్తాలంటే ఇబ్బంది అవుతుందండి, ప్లేస్ లేక. మళ్ళీ 4 రోజులు పర్సంటేజ్ ఉండాలి కదా, అది ఎండింది, అది ఇబ్బంది. వాతావరణం బాగాలేదు కదా, కాటాకూలి మనమే కట్టుకోవాలా, మళ్ళా తాటర్ బాడీగా మనమే ఇచ్చుకోవాలా. కూలీలు 4 రోజులు ఆరబెట్టినందుకు కూలీలా, పట్టాల ఖర్చా, ఇవన్నీ రిస్క్ ఎందుకని వచ్చినట్లు అమ్మేస్తాం. మనం ఇక్కడ చెక్ చేసిన దానికి అక్కడ తేడా ఉంటుంది. ఇక్కడేమో మనకి 17-18 వస్తుంటే అక్కడికి వచ్చే వరకు 20-22 వస్తుంది. ఏమో వాళ్ళు మిషన్లు అటు పెట్టుకుంటున్నారు. దాంట్లో మళ్ళీ 2-3 కేజీలు కటింగ్ పెడుతున్నారు. పాయింట్ కేజీ అంటున్నారు. అదేమంటే మాకు నిమ్ము పోతే తరుగు వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిమ్ము శాతం 25 ఉంటుంది. 17 రావాలంటే మనం వారం రోజులు ఎండబెట్టాల్సి వస్తుంది. ఈ రోడ్ల మీద పోసి మ్యాన్ పవర్ దొరక్క నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డ్రైవర్లు అందుబాటులో లేవు, వెయిటింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం బళ్ళు ఎత్తి పంపిస్తే 2 రోజుల దాకా మిల్లు కానించి రావట్లా. వాళ్ళకి ఇచ్చే కిరాయికి మరి వెహికల్స్ వాళ్ళు గొడవ చేత 2వ రావట్లా. సద్వినియోగం అంటే మరి డ్రైవర్లు లేకపోవడమే కారణం దీనికి. టార్పాలిన్లు రైతులకు అందించడంలో ఆలస్యమైంది. మళ్లీ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పంట ఏమైపోతుందనే ఆందోళన రైతుల్ని వెంటాడుతోంది. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్ల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం తేడాగా చూపిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు ఏమాత్రం ఉదాసీనంగా ఉండొద్దని స్పష్టం చేశారు. మేము 2-3 శాంపిల్స్ తీసుకుని చెక్ చేసాం. ఒక 2 పాయింట్స్ తేడా కనపడుతోంది. రైతు సహాయ కేంద్రాల్లో తక్కువ చూపిస్తే మిల్ దగ్గర ఎక్కువ చూపిస్తుంది. అదొకసారి టెక్నికల్గా వెరిఫై చేస్తాం. క్యాలిబ్రేషన్ ఏమైనా పొరపాటు ఉంటే అది సరిదిద్దుకుంటాం. రైస్ మిల్లర్స్ రైతులకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. కొంతమంది రైతులు ఎవరైతే ఆల్రెడీ ధాన్యాన్ని రాసులుగా రోడ్ల పైన పెట్టుకుని వాళ్ళు ఎండబెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా టార్పాలిన్స్ ఇవ్వమని ఇంతకుముందే చెప్పాం. ప్రతి ఒక్కరికి కూడా అందిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా వేగవంతంగా 11 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 6,34,00,000 గోనె సంచులు మాకు అవసరం అయితే 7,85,00,000 గోనె సంచులు తెప్పించాం. సో అది క్షేత్రస్థాయిలో దయచేసి అధికారులు, రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న మా వ్యవస్థ దాన్ని అర్థం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ప్రైవేటు వ్యాపారులు అయితే ధాన్యాన్ని బస్తా 1400 లేదా 1450 రూపాయల లోపే వాళ్ళు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేంద్రాల్లో కొంత ధర ఎక్కువగా లభిస్తున్నవైతే రైతులు కొంత ఆశలు రేకెత్తిస్తోంది. అయితే తేమ శాతానికి సంబంధించినటువంటి నిబంధనల కారణంగా ఇలా ఆరబెట్టుకొని తీసుకెళ్లేందుకు అయితే రైతులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, ఉమ్మడి గుంటూరు జిల్లా. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం అక్టోబర్ 3న సోనియా, రాహుల్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసిందే.
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపించిన ఈడీ నిందితులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోనియా, రాహుల్ సహా పలువురిపై మోసం, నేరపూరిత కుట్రసా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని అధికారాలను ఉపయోగించి ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు తెలిసింది. అటు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని వచ్చే నెల 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ ఏజేఎల్కు చెందిన సుమారు 2,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. తమ పార్టీ అగ్రనాయకత్వంపై మోదీ షా ద్వయం బెదిరింపులు, రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసు బోగస్ అని, అంతిమంగా న్యాయం గెలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. బెదిరింపులకు పాల్పడేవారు అభద్రత భయంతో ఉంటారని రాసుకొచ్చారు. ప్రేమించిన వ్యక్తిని తండ్రి, సోదరుడు హత్య చేయగా ఆ యువతి తన ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. తమ కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని, ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని తండ్రి, సోదరుడు ప్రియుని ప్రాణాలు తీయగా ప్రాణం పోయినా అతనే తన భర్త అంటూ ఆ యువతి అతడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్ర నాందేడ్లోని జునాగంజ్ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగు చూసింది. జునాగంజ్ ప్రాంతానికి చెందిన సక్షం టేట్, ఆంచల్ మామిడివార్ ప్రేమించుకున్నారు. ఇటీవల ఆంచల్ కుటుంబానికి ప్రేమ వ్యవహారం తెలిసింది. ఇరువురి కులాలు వేర్వేరు అని, తన సోదరితో మాట్లాడవద్దని ఆంచల్ సోదరుడు సక్షం టేట్ను హెచ్చరించారు. తర్వాత అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఆంచల్ తండ్రి గజానన్, సోదరులు సాహిల్, హిమేష్ తమ ఇద్దరు స్నేహితులతో కలిసి సక్షం టేట్ను హత్య చేశారు. అయితే ప్రియుడిని చంపి తన తండ్రి, సోదరులు గెలిచామని భావిస్తున్నారని, చనిపోయినా బతికున్నా అతడే తన భర్తని పేర్కొన్న ఆంచల్ సక్షం టేట్ మృతదేహాన్ని వివాహమాడింది. ఇక నుంచి అతని ఇల్లే తన ఇల్లని, అక్కడే ఉంటారని తెలిపింది. అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియాలోని స్టాక్టన్లో దుండగుడు జరిపిన కాల్పులో 4 మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు చిన్నారు కూడా ఉన్నట్లు తెలిసిందే. స్టాక్టన్లోని హోటల్లో ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా పార్టీ హాల్లోకి చొరబడి దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే కాల్పులకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దుండగుడి కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేతృత్వంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్లు డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో గుడివాడ సైక్లోథాన్ 2025 పేరిట ర్యాలీ నిర్వహించారు. యువతతో కలిసి ఈగల్ బృందం, ఐజీ రవికృష్ణ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. మంచి చెడు అలవాట్ల మధ్య వ్యత్యాసాన్ని చిన్నతనం నుంచి గుర్తించాలని ఎమ్మెల్యే రాము సూచించారు. మంచి అలవాట్లతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వివరించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అంటూ కర్నూలులో ఈగల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఈగల్ ఎస్పీ నగేష్ బాబు సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. మంత్రి భరత్, అధికారులు సహా సుమారు 400 మంది యువత, నగరవాసులు సైకిల్ తొక్కుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొండారెడ్డి బురుజు నుంచి ఆర్ఎస్ రోడ్డు కూడలి వరకు సైకిల్ ర్యాలీ సాగింది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చడం కోసం కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి భరత్ అన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలియజేయాల్సిన బాధ్యత నగర పౌరులపై ఉందన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రీమ్స్ చూడాలా బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, ఫ్యూచర్ మీకు బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, లైఫ్ ని లవ్ చేయి బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, స్టడీస్ అండ్ స్పోర్ట్స్ లో గెలువు బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, సక్సెస్ కి స్టెప్ వేసి బ్రో. సో ఇట్లాంటివి పంచ్ లైన్స్ ఇవన్నీ ఏమంటే ఇమీడియట్ గా క్యాప్చర్ చేసేకి ఈగల్ లాంటి రవికుమార్ గారు అనమాట. చాలా మందికి తెలుసో లేదో కర్నూలు ఎస్పీగా చేసిపోయారు. వెరీ గుడ్ ఆఫీసర్. డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనే ఉద్దేశంతో సార్ కళలు ఉన్నాయి చంద్రబాబు గారికి. మీరు చేయాల్సిన యూత్ కానీ మీరంతా ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అండ్ లెట్స్ సీ దట్ కర్నూలు డిస్ట్రిక్ట్ విల్ బి డ్రగ్ ఫ్రీ జోన్ కింద మనం ఫస్ట్ రీచ్ అవుతామని ఆశిస్తున్నా. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది డ్రోన్స్ ద్వారా ఎక్కడెక్కడైతే ఆ గంజాయి మొక్కలు ఉన్నాయో వాటన్నింటినీ సమూలంగా నాశనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ వల్ల వాటికి అడిక్ట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తే నాశనం అవుతా ఉంది. ఖచ్చితంగా దరిదాపుల్లో కూడా రానియకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఇంట్రెస్ట్ చూపించాలా. పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఒత్తిడికి గురవుతా ఉన్నారు, వాళ్ళు ఏం మార్పులు వస్తూ ఉన్నాయని చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. విశాఖ బీచ్లో వైజాగ్ మారథాన్ హుషారుగా సాగింది. 32, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో మారథాన్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై మారథాన్ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, క్రీడాకారులు, నగర ప్రజలు పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పరుగులో పాల్గొన్న వారు జుంబా డాన్స్లోనూ కాలు కదిపారు. డీజే సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. 2025 సంవత్సరం మన వైజాగ్ మ్యారథాన్ 4వ ఎడిషన్ చూస్తే 8,000 కంటే ఎక్కువ మంది పాల్గొంటున్నారండి. మన దేశంలో ప్రతి స్టేట్ నుండి చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారండి. 5 కిలోమీటర్, 10 కిలోమీటర్, 32 కిలోమీటర్, హాఫ్ మ్యారథాన్ 4 ఈవెంట్స్. అపూర్వమైన స్పందన, ఎంతూసియాజం, జోష్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇదే స్ఫూర్తి ప్రతి సంవత్సరం మనకు కనబడాలి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పార్టిసిపేషన్ చాలా పెరిగింది. అందరూ ఫన్ మ్యారథాన్గా ట్రీట్ చేసి ఇక్కడ పోటీ కంటే కూడా ఎంజాయ్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. విశాఖ కేంద్రంగా ఏర్పడ్డ దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయం సిద్ధమైంది. సిరిపురంలోని విఎంఆర్డీఏ ది డెక్ బిల్డింగ్లోని 6-7 అంతస్తులో సుమారు 40,000 చదరపడుగుల విస్తీర్ణంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 250 మంది సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించనున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక దక్షిణ కోస్తా రైల్వే తాత్కాలికమైన ప్రధాన కార్యాలయం సంసిద్ధమైంది. ఇది దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ ప్రధాన కార్యాలయం. మరికొద్ది రోజుల్లో లాంఛనంగా దీన్ని ప్రారంభిస్తారు. విశాఖపట్నం విఎంఆర్డీఏ డెక్లో 6-7 అంతస్తుల్లో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ప్రధానంగా ఇక్కడ 40,000 చదరపు అడుగుల స్థలంలో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. మొత్తం 250 మంది సిబ్బంది ఇక్కడ దక్షిణ కోస్తా రైల్వే సంబంధించినటువంటి కార్యకలాపాలని పర్యవేక్షిస్తూ ఉంటారు, ఆ విధులు నిర్వహిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, జనరల్ మేనేజర్ వారిని కలవడానికి వచ్చినటువంటి అతిథులు, ఇతర అధికారులు వారందరికీ కూడా వారు సేద తీరడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం ఇది. అలాగే కాన్ఫరెన్స్ హాళ్ళు, మొత్తం సిబ్బంది అంతా ఉండేటువంటి కార్యాలయం, ఇంజనీరింగ్ విభాగం, వివిధ విభాగాలు, దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ ఓఎస్డి కార్యాలయం, అలాగే ఇతర విభాగాధిపతుల కార్యాలయం అంతా కూడా సంసిద్ధమైంది. 6వ ప్రాంతంలో దక్షిణ కోస్తా రైల్వే ప్రధానమైన కార్యాలయం నిర్మాణం
జరుగుతుంది. అప్పటి వరకు ఇది తాత్కాలికంగా పనిచేసేటువంటి భవనం. ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర వాసులు చిరకాల కోరిక ఇది. ప్రత్యేక రైల్వే జోన్ కోరుకున్నట్టుగానే ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఈ కార్యాలయం నుంచి జనరల్ మేనేజర్ ఇక్కడి నుంచే పనిచేస్తారు. దక్షిణ కోస్తా రైల్వే సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తూ ఉంటారు. సుమారుగా 250 మంది సిబ్బంది ఇక్కడి నుంచి పనిచేస్తూ ఉంటారు. వారిలో 60 మంది ఉన్నతాధికారులుగా ఉండగా మిగిలిన వారంతా కూడా సిబ్బందిగా ఉన్నారు. ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఇతర వివిధ విభాగాలన్నీ కూడా ఇక్కడి నుంచే పనిచేస్తాయి. కొద్ది రోజుల్లోనే కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ కార్యాలయం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపులో ప్రధాన అడ్డంకిగా ఉన్న సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని దాటేందుకు 2 మార్గాలను యనమల సూచించారు. బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు వేసి గత తీర్పును పునః సమీక్షించాలని కోరాలన్నారు. బీసీల జనాభా ఎంతో పెద్దది కావడంతో వారికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తగిన హక్కులు, ప్రాతినిధ్యం దక్కాలని స్పష్టం చేశారు. జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీల డిమాండ్ న్యాయసమ్మతమైనదని, రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు నిజం కావాలంటే బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం అత్యంత అవసరమని యనమల తేల్చి చెప్పారు. పేదలందరికీ గూడు, ఇది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఫీజు భారంగా కాకుండా రూపాయితోనే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం ఈ విధానం అమలు కావటం లేదు. పేదల ఇంటి నిర్మాణ అనుమతుల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు పలుచోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆశయానికి కొందరు ప్రజాప్రతినిధులు గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. వార్డు సచివాలయాల దశలోనే అవినీతికి ప్లానింగ్ సాగించడం చర్చనీయాంశంగా మారింది. సిబ్బంది రాయబేరాల అంశం తెరపైకి వచ్చింది. ఇంటి నిర్మాణ అనుమతుల ఫీజులో పేదలకు భారం కాకుండా కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే అవి అమలు కాకుండా కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వారి అనుచరులు మోకాళ్లడ్డుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టే ఇళ్లకు రూపాయికే అనుమతులు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలకు తిలోదకాలు ఇస్తున్నట్లు చెప్తున్నారు. ఒక్కో ఇంటికి 10 నుంచి 20 వేలు వసూలు చేస్తున్నారని విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు నగరపాలక సంస్థల్లో ముడుపులు ఇవ్వందే పనులకు ముందడుగు పడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పురపాలక సంఘాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, అడిగిన డబ్బు ఇచ్చాకే సిబ్బంది ప్రజల దరఖాస్తుల్ని ప్రాసెస్ చేస్తున్నారన్న విమర్శలు జోరందుకున్నాయి. కొత్త నిర్మాణాలకు అనుమతుల్లో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం 18 నెలల్లో పలు సంస్కరణలు చేపట్టి అనుమతులు సులభతరం చేసింది. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే ఇళ్లకు ఫీజు రూపాయి మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించడం వీటిలో కీలకమైనవి. ప్రభుత్వ నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన వార్డు సచివాలయాల్లో ప్లానింగ్ సిబ్బంది కొందరు ప్రజాప్రతినిధులకు దళారులుగా వ్యవహరిస్తూ వసూళ్లకు సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను దరఖాస్తుదారులు కలిసినట్లు ధృవీకరించుకున్నాకే దస్త్రాల్ని ప్రాసెస్ చేస్తున్నారు. విశాఖ శివారులోని ఒక జోన్లో సచివాలయ సిబ్బంది దరఖాస్తుదారుల్ని ఇబ్బంది పెట్టడంపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇళ్ల నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులు తీసుకునే వెసులుబాటు కల్పించినా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలంటే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆశీస్సులు తప్పనిసరైంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే పనులు ప్రారంభించకుండా సిబ్బంది కొర్రీలు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గుంటూరులో ఒక ఎమ్మెల్యే దృష్టికొచ్చిన ఇలాంటి సమస్యలపై ఉన్నతాధికారులకు ఆ ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేశారు. పేదల విషయంలో కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉదారంగా వ్యవహరిస్తున్నా వారి ముఖ్య అనుచరులు పేదల్ని వదలడం లేదని విజయవాడ, గుంటూరు,
నెల్లూరు, తిరుపతిలో కొందరు కార్పొరేటర్ల అనుచరులు బాహాటంగానే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే పనులు నిలిచిపోతాయని బెదిరిస్తున్నారని, అక్రమ వసూళ్ల వ్యవహారం పుర నగరపాలక సంస్థల కమిషనర్ల దృష్టికి వెళుతున్నా చాలా మంది పట్టించుకోవడం లేదని బాధితులు చెప్తున్నారు. ప్రజల నుంచి వినతులు తీసుకునే సందర్భాల్లో ఇలాంటి ఫిర్యాదులే కమిషనర్లకు ఎక్కువగా వస్తున్నట్లు తెలిసింది. కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వారి అనుచరులు 10,000కు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది అవినీతిపై వెంటనే స్పందిస్తున్న కమిషనర్లు కార్పొరేటర్లపై ఫిర్యాదు అనగానే మౌనం వహిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇంటి నిర్మాణ దిత్వా తుపానుపై ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆకస్మిక వరదల హెచ్చరికల నేపథ్యంలో తీసుకున్న ముందస్తు చర్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఇవాళ రేపు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల ధాటికి కూలిన చెట్లు, హోర్డింగ్లను వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. ముందస్తు ఏర్పాట్లన్నీ చేసినట్టు కలెక్టర్లు హోంమంత్రి అనితకు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 30 దుకాణాలు మంటల్లో కాలిపోయాయి. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో అర్ధరాత్రి స్థానికులు పరుగులు తీశారు. జగిత్యాల నుంచి కొండగట్టు చేరుకున్న అగ్నిమాపక వాహనంలో నీటి కొరత వల్ల సహాయ చర్యలు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు పోలీసులు, అధికారులు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మేడారం జాతర కోసం తెచ్చిన సామాగ్రి అంతా కాలిపోయిందంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. మరోవైపు కొండగట్టు స్టేజి సమీపంలో అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వెళ్లారని కలెక్టర్ తెలిపారు. బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్కు బండి సంజయ్ సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొండగట్టు మేము బతికొచ్చినాం సార్. మా పరిస్థితికి ఇంత ఘోరంగా అయింది. ఒక్క దుకాణం లేకుండా అన్ని దుకాణాలు కాలి. మేము ప్రతి ఒక్కరు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడలో ఎవ్వరం కాదు సార్. కానీ ఒక్కొక్కరు లక్షల సామాన్ పెట్టుకొని ఉన్నారు. నిన్ననే తెచ్చుకున్నారు. కొందరు అయితే మొన్న 3 రోజుల కింద తెచ్చుకున్న పరిస్థితి. కట్టుబట్టలతో కూడా ఉన్నారు. స్కూల్లో కాలేజీలో పేపర్లు వాళ్ళు వేసారు. ఆమెల పరిస్థితి ఏంటిది? ఏ వస్తువు లేకుండా బతికినాం సార్. ఖాళీ బట్టల మీదనే బయటనే ఉన్నాం సార్. ఏది లేకుండా ఉన్నాం సార్. మా పరిస్థితికి ఇది వచ్చింది. మేము ఏం చేయమంటారు? అదేంది మంటలు కాలినప్పుడు ఫోన్ చేస్తే, ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేస్తే అది వస్తున్నాం అని అన్నారు. రాలేదు. 3-4 గంటలకి వచ్చిర్రు సార్. ఇంకేం ఫైర్ ఇంజిన్ వస్తే ఇంత పరిస్థితి ఉండకపోవు సార్. 10-20 లక్షల సామాన్ దాకా దగ్గర మొత్తం పోయినాయి. ఏమున్నా ప్రభుత్వం మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మా దగ్గర కట్టుబట్టలతో ఉన్నాం. ఏం లేవు మా దగ్గర. జీరో మొత్తం ఏం లేకుండా వేసుకున్న బట్టలు తప్ప వేరే ఏం లేదు. ఏం లేకుండా అయిపోయింది మా పరిస్థితి. మొత్తం రోడ్డు మీదకి వచ్చినాం. ఒక 10-15 లక్షల దాకా పోయింది జీవనోపాధి కోసం. సమ్మక్క సారక్క దయ వల్ల ఉన్నామని సామాన్ తెచ్చుకున్నామని కప్పు సప్పులు తెచ్చుకుంటే సమ్మక్క సారక్క అని సామాన్ బాగా తెచ్చిపెట్టుకున్నాం. కరెంటు వలన సాటిచ్చి 15-16 దుకాణాలు కాలినాయి. ఫైర్ ఇంజన్ అందక ఒక 5-6 దుకాణాలే కాలుతుండే. అవి అందక మా దుకాణం ఇక్కడ మొత్తం కాలున్నాయి. అందు గురించి మాకు అందుకోవాలి, ప్రభుత్వం అందుకోవాలి. ఇప్పుడు మేము కట్టుబాటులతోటే ఉన్నాం. మాకు ఏం లేదు తిందామంటే దీని చేసుకొని బతుకుడు. సారు మీరు సాయం చేయాలి గవర్నమెంట్. ఇప్పుడు ఏం లేదు. ఇది బొమ్మలు అమ్ముకొని తినుకుంటే బతుకుడే, వేరే పని ఏం లేదు. సారు మాకు మీరే చూసుకోవాలి. 15 లక్షలు 20 లక్షల దాకా నష్టం అయిపోయింది. నెల్లూరు జిల్లాలో గంజాయి ముఠా ఆగడాలు పెచ్చిమేరిపోతున్నాయి. గంజాయి రవాణాను రైల్వే, సివిల్ పోలీసులు అడ్డుకోలేకపోతున్నారు. మైదానాలను, పాడుబడిన ఇళ్లను అడ్డాగా చేసుకుని గంజాయి బ్యాచ్లు చెలరేగిపోతున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను బెదిరించి దాడులకు దిగుతున్నారు. వీరి అరాచకాలపై ప్రశ్నించిన ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై కత్తులతో దాడి చేశారు. ఫలితంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు గాయపడగా మిగిలిన వారు పరారయ్యారు.
నెల్లూరుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలను గంజాయి బ్యాచ్ అడ్డాగా చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు గంజాయి తరలించి వ్యాపారం చేస్తున్నారు. వీరి ఆగడాలను ప్రశ్నించినా, ఫిర్యాదు చేసినా దాడులకు తెగబడుతున్నారు. గతంలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్పై నిందితులు ఇలాగే దాడి చేశారు. వీరి దందాకు అడ్డుగా మారుతున్నాడని సేవా కార్యక్రమాలు చేసే పెంచలయ్య అనే వ్యక్తిని తాజాగా హత్య చేశారు. ప్రధానంగా ఒడిశా నుంచి చెన్నై వరకు గంజాయి రవాణా అవుతుంది. రైళ్లలో మత్తు పదార్థాలను ముఠా తరలిస్తోంది. మరికొందరు కార్లలో ప్రత్యేక ర్యాక్లు తయారు చేసుకుని గంజాయి రవాణా చేస్తున్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కావలి, బిట్రిగుంట, నెల్లూరు, గూడూరు వరకు రైల్వే ట్రాక్ సమీపంలో గంజాయి నిల్వ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇళ్లను అద్దెకు తీసుకుని స్థానికంగా ఉండేవారి అండతో దాచిపెడుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ దందాల గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. వీరి ఆగడాలపై తరచూ ప్రశ్నిస్తున్న పెంచలయ్య అనే వ్యక్తిపై ఇలాగే కక్ష పెంచుకున్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కల్లూరుపల్లి హౌసింగ్ కాలనీలో నివాసముంటున్న పెంచలయ్యపై భార్యా పిల్లలు చూస్తుండగానే దాడికి దిగారు. హింసించి పరిగెత్తించి హత్య చేశారు. గంజాయి తాగి విక్రయించే 10 మంది వ్యక్తులు ఈ హత్యోదంతంలో పాల్గొన్నారు. అరవ కామాక్షి అనే మహిళ నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు ఆశ్రయం ఇస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి ఆ కాలనీ ఏరియాలో ఎటువంటి నేర ప్రవృత్తి కల వ్యక్తులు రాకుండా చూడాలని చెప్పి తాపత్రపడే వ్యక్తి. అయితే అక్కడ కొన్ని ఆ టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ ఆ టెంపుల్ విషయంలో కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి ఈ అక్యూజ్డ్కిను చనిపోయిన వ్యక్తికి, వాళ్ళ గ్రూప్కి. దానివల్ల కొంచెం మనస్పర్ధలు పెరగడం వల్ల ఈ హత్యకి దారితీస్తుంది. పెంచలయ్య హత్యను తీవ్రంగా పరిగణించిన నెల్లూరు ఎస్పీ అజిత వేజేండ్ల కేసు దర్యాప్తు కోసం డీఎస్పీ ఘట్టమనేనిని ప్రత్యేక అధికారిగా నియమించారు. నిందితుల కోసం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు నెల్లూరు నగరం 3 వైపులా పహారా కాశారు. చక్కెర ఫ్యాక్టరీ వద్ద దట్టమైన చెట్ల వద్ద నిందితులు ఉన్నట్లు గుర్తించారు. తెల్లవారుజామున అక్కడికి వెళ్లిన పోలీసులపై నిందితులు దాడికి తెగబడ్డారు. పెంచలయ్య అని చెప్పి ఒక వ్యక్తిని కొంతమంది పాత కక్షల మనసులో దృష్టిలో పెట్టుకొని హత్య చేయడం జరిగింది. దాని గురించి దర్యాప్తు చేపట్టిన మా ఇన్స్పెక్టర్ వేణు, రూరల్ ఇన్స్పెక్టర్ వేణు, అలానే కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిల గురించి, ఆచూకీ గురించి, సమాచారం గురించి మా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా వేణు ఇన్స్పెక్టర్కి వచ్చిన ఇన్పుట్ బేస్ చేసుకొని ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు. ఇక్కడ సెర్చ్ చేస్తూ, కార్డన్ సెర్చ్ చేస్తూ ఉండగా ఒక చెట్టు చాటున ఒక అతను కదలిక విని మా ఆదినారాయణ అటువైపు పోతే ఒక అతను సడన్గా వచ్చి ఆదినారాయణ మీద కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో అతను తన ఆత్మరక్షణ నిమిత్తం పక్క తప్పుకుంటే లెఫ్ట్ షోల్డర్ ఇంజరీకి అలానే అరచేతికి గాయమైంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న మా ఇన్స్పెక్టర్, దగ్గరలోని ఇన్స్పెక్టర్ ఇది చూసి అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఫస్ట్ గాల్లో రౌండ్ కాల్పులు జరిపాడు అగంతకుడు చర్యలు నివారించడానికి. అయితే అతను పై దాడికి వస్తుంటే రెండో రౌండ్ కాలు మీద కాల్చడం జరిగింది. దానివల్ల అతను చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి, సార్ నేను ఫలానా సో అని చెప్పి అతనికి అంతటా రివీల్ చేశాడు. తర్వాత పరిశీలిస్తే అతను అరవ జేమ్స్ బోడిగాడ్ తోట అని చెప్పి తెలిసింది. దాడికి లీడ్ చేసింది కూడా అతనే. పోలీసుల కాల్పులతో ఒకరికి గాయాలవ్వగా మిగిలిన 8 మంది పరారయ్యారు. గాయపడిన వారికి నెల్లూరు జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దిత్వా తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణనాయుడు ఎన్టీఆర్ జిల్లా చట్టనవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను ప్రభావంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గంతో పాటు జగ్గైపేట నియోజకవర్గాల్లో పత్తి పంటతో పాటు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఇప్పటికే చేతికి వచ్చింది పంట. అమ్ముకునేటువంటి దశలో ఉన్నటువంటి క్రమంలో ఈ వర్ష ప్రభావం ఉండడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అటు మార్క్ఫెడ్తో పాటు సీసీఐ కూడా కొనుగోలులో కొంత అలసత్వం వహిస్తుందని రైతుల్లో ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ తేమ శాతంతో పాటు మిగిలినటువంటి కారణాలు చెబుతూ మద్దతు ధర కూడా రావట్లేదని చెబుతున్నారు. ప్రస్తుతం మనము
వీర్లపాడు మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నాము. ఇక్కడ మొక్కజొన్న పంటని కొనుగోలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున కళ్ళాల్లో ఈ పట్టలు కప్పి ఉంచినటువంటి పరిస్థితి. రేపు ఎల్లుండి ఈ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా చెప్పింది. ఈ క్రమంలోనే ఈ పంట అన్నది చేతికొచ్చింది కనుక చేతికొచ్చినటువంటి క్రమంలో ఈ పంట దెబ్బతినేటువంటి అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట తడిచిపోతుందని కూడా ఎక్కువ దిగులు చెందుతున్నారు. త్వరితగతిన ప్రభుత్వం కూడా కొనుగోలు మొదలు పెట్టాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ పంట కొనుగోళ్లపైన అధికారులకు సూచన చేసినప్పటికీ కొంత దిగువ స్థాయి అధికారులతో మాత్రం అలసత్వం ఉందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర 2400 పైనగా ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ ఇక్కడ స్థానికంగా మాత్రము ఎన్టీఆర్ జిల్లాలో వీర్లపాడు మండలంతో పాటు నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 1700 కొద్ది ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి లేదని కూడా రైతులు చెబుతున్నారు. మనతో ఈ నందిగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎక్కువగా ఇప్పుడు పంట మీకు ఈ ప్రాంతంలో ఈ మొక్కజొన్న పంట ఎక్కువగా పండిస్తారు. ఎన్ని ఎకరాలు వేశారు? ఇప్పటికే చేతికి వచ్చింది కదా, మద్దతు ధర ఎంత ఉందని చెప్తున్నారు. ఎందుకు మద్దతు ధర ఇవ్వట్లేదు? మాది చోటపల్లి సహకార పరపతి సంఘం తరపున అండి, చట్టనారం చోటపల్లి రైతులు మేము. మాకు ఇక్కడ మా ఏర్లపాడు మండలంలో ఇక్కడ మెయిన్ పంట మెట్ట రైతులు మెట్ట ఏరియా అండి. మెట్ట పంట మొక్కజొన్న ఎక్కువ 4000 ఎకరాల్లో వేశారండి. దానికి గవర్నమెంట్ మద్దతు ధర అయితే ప్రకటించింది కానీ కొనేవాళ్ళు లేరు. మేము స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ నెల రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇదిగో అదిగో అని చెబుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, అయినా కూడా కదలకలేదు. ఇప్పుడు స్థానికంగా ఇక్కడ తుఫాను ప్రభావం ఉంది. దీనివల్ల మేము టార్పాలు కప్పుకోవడం తీయటం వేయటమే సరిపోతుంది. మేము లోగడ కంది పంటకు కూడా 11,000 అమ్మిన కందుల్ని 6,000కి అమ్ముకున్నాం. పెసలు 8,000 మద్దతు రేటు ఇచ్చారు, దానికోసం తిరిగిన ప్రయోజనం లేదు. 5,000కి 6,000కి తెగనమ్ముకుంటున్నారు రైతులు. ఇవాళ మొక్కజొన్న కూడా కొనేవాళ్ళు లేకనే మేము ఈటీవీ వాళ్ళకి తెలియజేయడం అయింది. వారు వచ్చారు, వారు వచ్చినందుకు ధన్యవాదాలు. మా బాధ ఆలకించి వెంటనే మొక్కజొన్నలు కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే ఈ ఏడాది 3 సార్లు 4 సార్లు తుఫాను వచ్చి కొంత పంట దిగుబడి కూడా తగ్గింది. ఈ క్రమంలోనే మద్దతు ధర రాకపోవడం రైతుకి ఎలా ఇబ్బందికర పరిస్థితి? నష్టం అండి రైతుకి. అయితే పెసలు నష్టపోయాము అతివృష్టి అనావృష్టి వలన. మళ్ళీ వచ్చేసరికల్లా ఈ మొక్కజొన్నలు వర్షాల మూలాన కొంత దిగుబడి తగ్గిన దాని మీద మేము రేట్ లేక దాన్ని వంతున పట్టలేసి పెట్టుకున్నాం. నిల్వ మార్కెట్ కొంటామని అన్నారు, కానీ ఇంకా ముందుకు రాలే వాళ్ళు కొనటానికి. దాని మూలంగా మేము వీటిని కాపాడుకోవాల్సి వస్తుంది. ఈ తుఫాను మూలంగా ఇంతకుముందు కూడా తుఫాను తగిలింది మాకు. ఈ తుఫాను మూలంగా మేము వీటిని కాపాడలేక ఎక్కడో పొలాల్లో పోసి వాటి కాపలాలు ఉండి పట్టలు తీయటం, పట్టలు వేయటం. ఈ నాలాంటోడు ఆరోగ్యం బాగోపోయినా మళ్ళీ వాటిని కప్పాలంటే మనిషిని తీసుకొచ్చుకోవాలి. ఈ విధంగా మాకు చాలా నష్టం జరుగుతుంది. పెసలు కొంటామన్నారు, పెసలు కొనలేదు. అవి కూడా ఆవంతు నెలల్లోనే పెట్టుకున్నాం. 3,000-4,000కి అవసరాలు ఉండి నాబోటోళ్ళు అమ్ముకున్నాం డబ్బులు లేక. అది గవర్నమెంట్ వారు మాకు సహకరించి ఈ మార్కెట్ ద్వారా, నాఫెడ్ ద్వారా ఈ కందులు, పెసలు, మొక్కజొన్నలు ఇవన్నీ మద్దతు ధరకే కొంటే మేము రైతు కొంచెం స్వేచ్ఛగా బతకగలుగుతాం. నష్టాలైనా సరే భరిస్తాం, కానీ ఈ మద్దతు రేట్ కొనాలి అని మేము ప్రభుత్వం వారికి విన్నపం చేసుకుంటున్నాం. ఇంకా అయితే ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎందుకు కొనుగోలులో కాస్త ఈ దళారులు ఎక్కువ మధ్యవర్తిత్వం వహించి ఈ 1700కే కొనడంతో ఎంత మేర నష్టం వస్తుంది? కింటాకి 700 రూపాయల పైన నష్టం వస్తుంది. 700-800 రూపాయల నష్టం వస్తుంది. మేము పెసల కొనుగోలు విషయంలో తిరిగాము, ఏమీ చలనం లేదు దీంట్లో. లోకేష్ గారిని కలిసాం, అచ్చెన్నాయుడు గారిని కలిసాం. మా గురించి అసలు పట్టించుకున్న నాదుడు లేడు. కాబట్టి దీని మీద తీవ్ర చర్య తీసుకుని మాకు మెయిన్ ఆధారం ఇది మొక్కజొన్న, పెసర. ఈ పెసర కొనుగోలు చేయకపోతే మాకు రెండో పంట వేసుకోవడానికి రైతుల దగ్గర డబ్బులు కూడా లేవు. అది ఆ విధంగా ఆగిపోయింది. మళ్ళీ మొక్కజొన్న ఈ విధంగా ఇట్లా ఆగిపోయింది. కాబట్టి ఈ రెండింటి మీద మెయిన్ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా దగ్గర నుంచి కొనుగోలు చేసే విధానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎక్కువగా జగ్గయ్యపేట నియోజకవర్గంతో పాటు తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లో మెట్ట పంటలు వేస్తారు, వర్షాధార పంటలు మాత్రమే పండిస్తుంటారు. కాబట్టి ఈ చేతికి వచ్చినటువంటి పంటని మద్దతు ధర కొంటేనే మాకు లాభదాయకంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, ఎన్టీఆర్ జిల్లా నుంచి.